హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. ఈరోజు మనమైతే హోటల్ స్టైల్లో మిర్చి బజ్జీ అలాగే ఆలు బజ్జీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. వావ్. సో ఫస్ట్ నేనైతే మిర్చి తీసుకొని మిర్చికి అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. మధ్యలో చీరిక పెట్టుకోవాలి కదా. సో మిర్చి బజ్జీ కోసం అయితే రెడీ చేస్తున్నా. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చెప్పే చిన్న టిప్ ఏంటంటే మిర్చికి ఒక వైపు ఇలా ఎత్తుగా ఉంటుంది చూడండి, అటువైపు అయితే మనం కట్ చేసుకోవాలండి. అలా చేయడం వల్ల మిర్చి అనేది దొడ్డుగా మంచిగా వస్తుంది, హోటల్ స్టైల్లో లాగా వస్తుంది అన్నమాట. సో అలా చేస్తే మిర్చి అనేది చాలా బాగుంటుంది. సో ఇలా కట్ చేసి కొంతమంది లోపల ఉన్న మిరప విత్తనాలన్నీ తీసేస్తూ ఉంటారు. అవసరం లేదండి, అవి ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నేనైతే అలాగే ఉంచేస్తున్నాను చూడండి. అలాగే తొడిమెలు కూడా సగం సగం కట్ చేస్తున్నాను, బాగా పొడవు ఉన్నాయని చెప్పేసి. నెక్స్ట్ ఇదైతే ఆలు బజ్జీ కోసం నేను ఒక ఆలు అయితే తీసుకున్నా. ఇది చాలా పెద్దగా ఉందిలేండి. ఇంకా కట్ చేద్దామా. సో చూడండి ఇలా మనం చిప్స్ స్లైసెస్ ఎలా అయితే కట్ చేసుకుంటామో దానికంటే కొంచెం మందంగా ఇలా అయితే రౌండ్గా కట్ చేసేసుకోవాలి. సో మిర్చి అలాగే పొటాటో అయితే ఇలా కట్ చేసుకున్న ఆలు బజ్జీ కోసం అలాగే మిర్చి బజ్జీ కోసం చూడండి ఇలా కట్ చేసి పక్కన పెట్టుకోండి. సో నెక్స్ట్ మనం బజ్జీల కోసం పిండి కలుపుకోవాలి కాబట్టి ఒక బౌల్ తీసుకొని 1/2 కిలో వరకు అయితే నేను శనగపిండిని అయితే వేసేసాను బౌల్లో. చూడండి 1/2 కిలో తీసుకున్నానండి, కరెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇందులో 1 స్పూన్ సాల్ట్ అలాగే 3/4 స్పూన్ వరకు అయితే వంట సోడా యాడ్ చేసుకోవాలండి. సో దీన్ని బాగా కలుపుకోవాలి, బికాజ్ శనగపిండి అనేది ముద్దలుగా ఉంటుందండి. కాబట్టి మనం అలాగే కలపడం వల్ల వాటర్ వేసిన తర్వాత బాగా ముద్దలుగా అయిపోతుంది అన్నమాట. సో ఒకసారి ముందుగా పొడి పిండిని బాగా మిక్స్ చేసుకొని తర్వాత వాటర్ కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా అయితే మనం కలుపుకోవాల్సి ఉంటుంది. సో కొంతవరకు అయితే నేను హ్యాండ్తో కలిపి తర్వాత విస్కర్తో అయితే కలుపుతున్నానండి. తొందరగా బుడగలు అనేవి ఉండకుండా తొందరగా నీట్గా అయిపోతుంది అన్నమాట. పిండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలండి. చూడండి ఎంత బాగా సెట్ అయిపోయిందో పిండి. ఇలా ఉంటే మిర్చి అయినా ఆలు బజ్జీ అయినా చాలా బాగా వస్తాయి. సో ఇలా కలుపుకొని కాసేపు అయితే మనం 5 to 10 మినిట్స్ వరకు అయితే రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టేసుకోవాలన్నమాట. సో ఈ కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసేసి ఆయిల్ వేడెక్కిందా లేదని నేనైతే కొంచెం పిండి వేసి అయితే చూస్తున్నా. స్టార్టింగ్ అయితే వేడెక్కలేదు. సో మళ్ళీ సెకండ్ టైం అయితే మళ్ళీ కొంచెం పిండి అయితే వేసాను. ఇప్పుడు చూడండి తొందరగా పైకి వచ్చేసింది కదా. సో ఆయిల్ అయితే వేడెక్కిందనమాట. సో మిర్చి ఎలా వేసుకోవాలంటే ఇలా ఎక్కడైతే మనం కట్ చేసామో అందులో మన వేళ్ళని పెట్టి ఇలా పిండిలో ముంచి ఆయిల్లో అయితే వేసేయాలండి. ఇలా ఎక్కడైతే మనం మిర్చి కట్ చేసామో అందులో వేళ్ళని పెట్టి వేయడం వల్ల మిర్చి అనేది వెడల్పుగా వచ్చి దొడ్డుగా మంచిగా వస్తుంది అన్నమాట. సేమ్ హోటల్లో అయితే ఇలానే చేస్తారు. సో హోటల్ స్టైల్లో దొడ్డుగా రావాలంటే ఇలా మనం వేసే పద్ధతిలోనే ఉంటుంది. సో ఇలా వీటినైతే 2 సైడ్స్ ఈవెన్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో వన్ ఆఫ్ ది టిప్ వచ్చేసి ఏంటంటే మనం పిండి కలిపేటప్పుడు వరి పిండి అదేనండి, బియ్య పిండి అయితే అసలు కలపకూడదు. అది కలపడం వల్ల కలర్ చేంజ్ అవుతుంది, అలాగే టేస్ట్ కూడా చేంజ్ అవుతుంది. అదో రకం టేస్ట్ ఉంటుందిలేండి, బట్ ఇది వచ్చినంత టేస్ట్ మాత్రం రాదు. సో మన మిర్చి బజ్జీ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఆలు బజ్జీ కోసం అని చెప్పి కొంచెం కారం అయితే యాడ్ చేస్తున్నా. బికాజ్ మిర్చి బజ్జీ కోసం అది మిర్చి కాబట్టి కారం యాడ్ చేయలేదు కదా. సో ఇది కూడా ఈవెన్గా అయితే మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకోవాలి రౌండ్గా. సో ఇలా కలుపుకున్న పిండిలో మనం ఆల్రెడీ స్లైసెస్గా కట్ చేసిన ఆలునైతే ఇలా ఈవెన్గా అందులో ముంచేసి ఆయిల్లో వేసేసుకోవాలి. చూడండి ఒక్కొక్కటి సేమ్ అలాగే పిండిలో ముంచుకుంటూ వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో, చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా అద్దిరిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారనమాట. సో చూడండి వీటిని కూడా ఈవెన్గా 2 సైడ్స్
గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే కాల్చుకోవాలి. ఇవండి హోటల్ స్టైల్లో ఆలు బజ్జీ, మిర్చి బజ్జీ. బికాజ్ మాకైతే అంటే మా మమ్మీ వాళ్ళకైతే హోటల్ ఉందన్నమాట. అమ్మ చేసే పద్ధతిలో నేనైతే ఆలు బజ్జీ అలాగే మిర్చి బజ్జీ మీకైతే చేసి చూపిస్తున్నాను అనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో అయితే చెప్పేయండి. సో మన ఆలు బజ్జీ కూడా రెడీ అయిపోయింది. చూడండి, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. సో ఇదండి ఇవాళ మన హోటల్ స్టైల్ ఆలు బజ్జీ అలాగే మిర్చి బజ్జీ. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ హర్ని రిహాన్ 2023. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టు ఆల్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్.